అలానే వస్తూ ఉంటాయి. బట్ వాటిలో మీరు బాగా ఇంప్రెస్ అయ్యి వీళ్ళకి ఇమీడియట్లీ మెసేజ్ చేయాలి, నెంబర్ ఇవ్వాలి అలా అలా అంటే అందరూ అప్రిషియేట్ చేసిన మెసేజెస్ అన్నిటికీ మ్యాక్స్ రిప్లై ఇస్తానండి. అంటే టైం దొరికిన ప్రతిసారి రిక్వెస్ట్ని క్లియర్ చేసేస్తూ ఉంటాను. కొన్ని కొంచెం ఆక్వర్డ్ ఉన్నవి ఐ డోంట్ రెస్పాండ్, జస్ట్ డిలీట్ అలా. బట్ ఆక్వర్డ్ అంటే ఏదైనా ఒకటి చెప్పండి. అయ్యో అలా అని కాదు, ఆక్వర్డ్ అంటే కొంచెం ఎక్స్ట్రా మెసేజెస్ పెడతారు వాళ్ళు. సమ్ ఆఫ్ ద పీపుల్ హౌ వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఏంటి రిప్లై ఇవ్వవా, మెసేజ్ చూడవా, అరే నాకు చాలా ఉంటాయి. డిమాండింగ్ కాదు, లవ్. అయ్యో అసలు అంటే డిమాండ్ అంటే నాకు భయం వేస్తుంటది వాళ్ళు మాట్లాడుతుంటే. సో ఆ రకంగా ఉంటాయి, అలాంటి వాటికి ఇస్తాను. అబ్బాయిలా అంటే అవుతాడు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు మెసేజ్ చేస్తారండి. సో ఆబ్వియస్లీ బట్ కొంచెం మా అబ్బాయిలే కొంచెం బాగా మాట్లాడతారు. ఇంకా అడిగితే అమ్మాయిలు మాత్రం కొంచెం డిమాండింగ్ ఉంటారు, భయం వేస్తుంటారు వాళ్ళతో రిప్లై ఇవ్వాలి. అమ్మాయిల డిమాండింగ్ లోనే మీకు లవ్ కనిపించట్లేదు, అందుకే మీరు ఇంకా సింగిల్ గానే ఉన్నారు ఐ థింక్. సో ఐఎమ్ సింగిల్. అదే చెప్తున్నా, నువ్వైతే లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చూద్దాం, ఇంకా మోడల్ టైం ఉంది. ఓకే, ఇలాంటి క్వాలిటీస్ కావాలి అని ఏమైనా ఉందా అనుష్క డైలాగ్ లాగా? అలా ఏం లేదండి. అంటే జస్ట్ ఆబ్వియస్లీ అందరూ కోరుకునేది అండర్స్టాండింగ్ అండ్ సో ప్రతిదీ షేర్ చేసుకోవాలి ఆబ్వియస్లీ, అలాంటివి అందరికీ ఉంటాయి. అండ్ గుడ్ అండ్ స్వీట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఒకవేళ లవ్ చేస్తారని అనుకుందాం, మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా? తెలీదు, ఇప్పటిదాకా తెలీదు. మీ ఇంతవరకు ఆ టాపిక్ రాలేదు? అస్సలు రాలేదు. ఓకే, ఎందుకంటే మా ఫ్రెండ్స్ లో ఉంటారు, మా ఫ్రెండ్స్ వాళ్ళు మామూలుగా మేము 11 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటాము. సో వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ముందు వాళ్ళ ముందే ఒకసారి ఎక్కిరిస్తూ ఫ్లర్ట్ చేస్తూ ఉంటా, కానీ ఎక్కడ కూడా అమ్మ అంత సీరియస్ గా ఎప్పుడు చెప్పింది లేదు. చిల్లే ఉంటుంది అమ్మ కూడా. ఓకే, మా వాడికి అంత సీన్ లేదనుకుంటున్నా. ఆబ్వియస్లీ అనుకుంటున్నా అంత లేదు.